హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్వి టెక్నాలజీ. ఈ వీడియోలో మనం MySQL ఫుల్ కోర్స్ స్టార్ట్ చేస్తున్నాను. MySQL ఎలా ఇన్స్టాల్ చేయాలనేది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో నేను చెప్పాను. ఒకవేళ ఆ వీడియో కావాలి అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం టేబుల్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, డేటాబేసెస్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, వాటి మీద ఆపరేషన్స్ కమాండ్స్ ఎలా చేయాలి, డేటా మ్యానిపులేషన్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా ఈ రోజు నుంచి క్లాస్లో మనం చూద్దాం. ఓకే, ఒకవేళ మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. కమింగ్ టు ద క్లాస్, ఇన్స్టాలేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి. అసలు SQL అంటే ఏంటి అంటే SQL స్టాండ్స్ ఫర్ స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. సో మనకు కంప్యూటర్తోని కమ్యూనికేట్ అవ్వడానికి చాలా రకాలైన లాంగ్వేజెస్ ఉన్నాయి. లైక్ C లాంగ్వేజ్, C++, జావా, ఇలాంటి లాంగ్వేజెస్. అదేవిధంగా మనం డేటాబేస్తోని కమ్యూనికేట్ అవ్వడానికి కూడా ఒక లాంగ్వేజ్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ SQL, స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. ఇట్ ఈస్ ఎ లాంగ్వేజ్ విచ్ ఈజ్ యూజ్డ్ టు కమ్యూనికేట్ విత్ డేటాబేసెస్, విత్ డేటా, అండ్ ఇట్ ఈజ్ యూజ్డ్ టు పర్ఫార్మ్ ఆపరేషన్స్ ఆన్ రిలేషనల్ డేటాబేస్. మనకు డేటాబేస్లో మెయిన్గా 2 టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ ఉంటాయి, నాన్ రిలేషనల్ డేటాబేస్, రిలేషనల్ డేటాబేస్. ఈ రిలేషనల్ డేటాబేస్ మొత్తం కూడా వర్క్స్ ఆన్ టేబుల్స్. సో ఈ టేబుల్స్ సంబంధించిన రిలేషన్స్, ఈ టేబుల్కి సంబంధించిన డేటా మీద మనం వర్క్ చేయడానికి, ఆపరేషన్ చేయడానికి ఈ స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ అనేది యూజ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్, SQL ఈజ్ డిక్లరేటివ్ లాంగ్వేజ్, సో ఈజీ టు లర్న్. సో ఈ SQL లాంగ్వేజ్ మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ లాగానే చాలా సింపుల్గా ఉంటుంది. ఇంగ్లీష్ రిలేటెడ్ ఆపరేషన్స్ కమాండ్సే ఉంటాయి, ఆపరేషన్సే ఉంటాయి, అండ్ చూడడానికి కూడా చిన్న క్వెరీస్ ఉంటాయి, అండ్ చాలా ఈజీగా ఉంటుంది. అండ్ SQL ప్రొవైడ్స్ మల్టిపుల్ కమాండ్స్ ఆర్ క్లాజెస్. మనం కమాండ్స్ అనొచ్చు లేదా క్లాజెస్ అనొచ్చు, టు పర్ఫార్మ్ వేరియస్ ఆపరేషన్స్ లైక్ క్రియేట్, రిట్రైవ్, అప్డేట్ అండ్ డిలీట్. సో ఒక టేబుల్లో డేటాని ఇన్సర్ట్ చేయడం, లేదా డిలీట్ చేయడం, లేదా అప్డేట్ చేయడం, లేదా కొత్త టేబుల్స్ని క్రియేట్ చేయడం. సో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా నుంచి మనకు కావాల్సిన డేటాని రిట్రైవ్ చేసుకోవడం, ఇవన్నీ మనం SQLని యూజ్ చేసి చేయొచ్చు అనమాట. సో ఈరోజు క్లాస్లో మనం ఒక సింపుల్ టేబుల్ని ఎలా క్రియేట్ చేయాలి, అందులో ఉన్న డేటాని ఎలా మ్యానిపులేట్ చేయాలి, మీన్స్ డేటా ఇన్సర్టింగ్, అప్డేటింగ్ అండ్ ఆల్టరింగ్ అనేది చూద్దాం. సో మనం SQL ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాము, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, చూడండి. ఇన్స్టాల్ చేయకపోతే ఎప్పుడైతే మీరు సెర్చ్లోకి వెళ్ళి, స్టార్ట్లోకి వెళ్ళి MySQL అని టైప్ చేయండి. MySQL లేటెస్ట్ వెర్షన్ కమాండ్ లైన్ క్లయింట్ అని వస్తుంది, దాని మీద క్లిక్ చేయండి, మన SQL సాఫ్ట్వేర్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ SQL సాఫ్ట్వేర్ పాస్వర్డ్ అడుగుతుంది. మనం ఇన్స్టాల్ చేసినప్పుడు ఒక పాస్వర్డ్ ఇచ్చి ఉంటాం, ఆ పాస్వర్డ్ ఇవ్వండి. సో ఇది మీకు ఫాంట్ కనిపించకపోతే మీరు పెంచుకోవచ్చు ఫాంట్ని. ఫాంట్లోకి వెళ్ళి ఐఎమ్ గివింగ్ 28. ఓకే. సో ఇలా సైజ్ని నేను పెంచాను. ఎంటర్ పాస్వర్డ్. మనం SQL ఇన్స్టాల్ చేసినప్పుడు, MySQL ఇన్స్టాల్ చేసినప్పుడు ఒక పాస్వర్డ్ ఇచ్చి ఉంటాము, అది ఇవ్వండి. పాస్వర్డ్ ఇచ్చిన వెంటనే మనకి ఇలా వస్తుంది అండ్ కమాండ్స్ అడుగుతుంది అనమాట. సో ఈ కమాండ్స్లో ఫస్ట్ కమాండ్ వచ్చేసి, సపోజ్ ఇక్కడ మనకు ఆల్రెడీ ఏమేం డేటాబేసెస్ ఉన్నాయో నేను చూడాలనుకుంటున్నాను. సో ఇప్పటివరకు నేను ఏ ఆపరేషన్స్ కూడా ఈ MySQLలో చేయలేదు, ఫ్రెష్గా ఇన్స్టాల్ చేశాను. అయినా సరే డిఫాల్ట్గా మనకు కొన్ని డేటాబేసెస్ ఉంటాయి. ఆ డేటాబేసెస్ని మన సిస్టంలో ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్న డేటాబేస్ని చూడడానికి కమాండ్ వచ్చేసి షో డేటాబేసెస్. సో షో డేటాబేసెస్ ఈజ్ ద కమాండ్ విచ్ ఈజ్ యూజ్డ్ టు సీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటాబేసెస్. సో ఎంటర్ కొట్టగానే ఇక్కడ మనకు చూపిస్తుంది, చూడండి. ఇన్ఫర్మేషన్ స్కీమా, MySQL, పర్ఫార్మెన్స్ స్కీమా, S5S. దీస్ ఆర్ ద డేటాబేసెస్ విచ్ ఆర్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బై డిఫాల్ట్. నేను ఇన్స్టాల్ చేసినప్పుడు అవి వచ్చేసినాయి, నేను క్రియేట్ చేయలేదు అవి. సపోజ్ నౌ ఐ వాంట్ టు క్రియేట్ ఏ న్యూ డేటాబేస్. నాకు
నేను ఒక డేటాబేస్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను ప్రాక్టీసింగ్ పర్పస్ కోసం. దెన్ ద కమాండ్ ఈజ్ క్రియేట్ డేటాబేస్ అండ్ డేటాబేస్ నేమ్ ఇవ్వండి. వాట్ ఈస్ ద డేటాబేస్ యూ వాంట్ టు క్రియేట్? సపోజ్ ఐ వాంట్ టు క్రియేట్ డేటాబేస్ మహేష్. వై ఐ am giving database name Mahesh? My name is Mahesh, so I am giving database name as my name. ఓకే, ఇవన్నీ కూడా నేమ్స్ ఎలా ఇవ్వాలి అవన్నీ కూడా ఫ్యూచర్లో స్లోగా వస్తుండే మనకు. సో క్రియేట్ డేటాబేస్ మహేష్ అని చెప్పేసి ఇచ్చాను, ఎంటర్ కొట్టాను. సో నౌ హియర్ యూ కెన్ సీ క్వెరీ ఓకే, 1 row ఎఫెక్టెడ్ అంటే క్వెరీ ఓకే అయిపోయింది, డేటాబేస్ క్రియేట్ అయిపోయింది అని చూపిస్తుంది. నౌ ఐ వాంట్ టు సీ వెదర్ ద మహేష్ డేటాబేస్ ఈజ్ క్రియేటెడ్ ఇన్ my system or not. Now go to again show databases and click enter. You can see here Mahesh is a database which is created. ఇంతకు ముందు 4 databases ఉండేవి, ఇప్పుడు మహేష్ అనే డేటాబేస్ తో 5 databases మనకు వచ్చేసినాయి. నౌ ఇప్పుడు ఆ డేటాబేస్ని అంటే నేను ఇప్పటి నుంచి చేసే ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా డేటాబేస్ క్రియేట్ చేశాను, టేబుల్స్ అవన్నీ నేను క్రియేట్ చేయలేదు. అవన్నీ కూడా ఈ డేటాబేస్లో నేను క్రియేట్ చేద్దాం అనుకుంటే యూజ్ మహేష్ అంటే ఇప్పటి నుంచి నేను చేసే వర్క్ మొత్తం కూడా ఎక్కడ వర్క్ అవుతుంది? మహేష్ అనే డేటాబేస్లో వర్క్ అవుతుంది. డేటాబేస్ చేంజ్, ఇంతకుముందు డిఫాల్ట్ డేటాబేస్ ఏదో ఉండేది, ఇప్పుడు డేటాబేస్ వచ్చేసి మహేష్ అనేసి వచ్చిందనమాట. ఇప్పటి నుంచి నేను చేసే వర్క్ మొత్తం కూడా మహేష్ అనే డేటాబేస్లో స్టోర్ అవుతుంది. ఓకే, నౌ మహేష్ అనే డేటాబేస్లో నేను ఒక టేబుల్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. Simple, a database is collection of different tables and their relations. What is the definition of database? Database is collection of tables and their relation. Now I want to create a few tables or one table first. Syntax మనం చూద్దాం. ఒక టేబుల్ని క్రియేట్ చేయడానికి సింటాక్స్ అనేది మనం చూద్దాం ఇప్పుడు. ఓకే, సింటాక్స్ ఏం లేదు, సింపుల్ క్రియేట్ టేబుల్ నేమ్ ఇవ్వాలి. వాట్ ఎవర్ ద టేబుల్ యూ వాంట్ టు క్రియేట్, గివ్ ద టేబుల్ నేమ్ and open parenthesis and columns. Suppose if we take any table, table is a collection of rows and columns. So what are the rows? Example chupistanu. So what are the rows or columns you want to insert అనేది ముందే మీరు డిఫైన్ చేయాలి. ఎలా అంటే suppose I am showing example here. So I have taken a table. సో ఇది ఒక టేబుల్ అనుకుంటే ఏ టేబుల్ ఈజ్ కలెక్షన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. సపోజ్ నేను ప్లేయర్ అనే టేబుల్ తీసుకుంటే ప్లేయర్కి కొన్ని యాట్రిబ్యూట్స్ ఉంటాయి, అంటే ప్లేయర్ అనే టేబుల్లో కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం ప్రాపర్టీ తీసుకుంటున్నాను అంటే నేమ్, నెక్స్ట్ వచ్చేసి ప్లేయర్ ఏజ్ అండ్ అతడు ఎంత స్కోర్ చేశారు, స్కోర్. సో దీస్ ఆర్ ద 3 ప్రాపర్టీస్ ఐఎమ్ టేకింగ్ రైట్ నౌ. అంటే ప్లేయర్ అనే టేబుల్లో ఐ హ్యావ్ 3 columns. వన్ ఈజ్ నేమ్ కాలమ్, సెకండ్ కాలమ్ ఈజ్ ఏజ్ కాలమ్ అండ్ థర్డ్ కాలమ్ ఈజ్ స్కోర్. ఇప్పుడు నేమ్ నేనేమిస్తున్నాను అంటే నేమ్ ప్లేయర్ విరాట్ అండ్ ఇంకో ప్లేయర్ వచ్చేసి రాకేష్ అండ్ ఇంకో ప్లేయర్ వచ్చేసి సాయి అనుకుందాం. ఓకే, రాకేష్ another player is Sai. So వాళ్ళ ఏజ్ 19, విరాట్ ఏజ్ అండ్ రాకేష్ ఏజ్ 21 అండ్ సాయి ఏజ్ 15 అనుకుందాం ఎగ్జాంపుల్. ఓకే, సో 15 రాకేష్ ఏజ్. సో వాళ్ళ స్కోర్స్ విరాట్ స్కోర్డ్ 154 runs and Rakesh scored 25 runs and Sai scored 84 runs అని అనుకుందాం. So this is a simple player table which I am going to create in my database. So simple, a table is a collection of rows and columns. So going to ikkada create table. So we are going to MySQL. So MySQL ki veltunnanu. ఏం యూజ్ చేస్తున్నాను డేటాబేస్ మహేష్ అనే డేటాబేస్లో నేను క్రియేట్ చేస్తున్నాను. టేబుల్ నేమ్ ఏంటి ప్లేయర్ అనే టేబుల్. క్రియేట్ table. What is the table name? Player. Okay, and what are the columns I have? I have column name and I have to give data type here. So data types గురించి కూడా మాట్లాడదాం. సో నేమ్
కి డేటా టైప్ ఏమొస్తుంది అంటే varchar అండ్ వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ దట్ నేమ్ ఎంత ఉండొచ్చు అనేది వీ హ్యావ్ టు మెన్షన్ హియర్ 20 క్యారెక్టర్స్ వరకు ఉండొచ్చు అని నేను చెప్తున్నాను. సో ఇది ఒక అట్రిబ్యూట్ ఆర్ వన్ కాలం. వాట్ ఈస్ ద నెక్స్ట్ కాలం నేమ్ తర్వాత ఏజ్ ఈజ్ మై సెకండ్ కాలం విచ్ ఈజ్ ఇంటీజర్ డేటా టైప్ అండ్ నెక్స్ట్ score is also integer. So like this I have given few column names and their data types and semicolon is must and enter. So here you can see query okay, 0 rows affected means query okay అయిపోయింది, table is created. Suppose I want to see what are the tables are in మహేష్ డేటాబేస్. మహేష్ అనే డేటాబేస్లోనే కదా ఇది క్రియేట్ చేసినాం. అందులో ఏమేమి టేబుల్స్ ఉన్నాయి నేను చూద్దాం అనుకుంటున్నాను. షో టేబుల్స్. షో డేటాబేసెస్ అంటే డేటాబేస్ ఏమున్నాయి చూపిస్తుంది. షో టేబుల్స్ అంటే టేబుల్స్ ఏమున్నాయి చూపిస్తుంది. షో టేబుల్స్ అంటే ఓన్లీ టేబుల్స్ ఇన్ మహేష్ అంటే మహేష్ అనే డేటాబేస్లో ఓన్లీ వన్ టేబుల్ ఈజ్ దేర్, దట్ ఈస్ ద టేబుల్ నేమ్ ప్లేయర్. సో నౌ ఐ వాంట్ టు సీ స్ట్రక్చర్ ఆఫ్ ద టేబుల్. ఓకే, లేకపోతే డిస్క్రిప్షన్ ఆఫ్ ద టేబుల్ అంటాం, దట్ ఈస్ డిఎస్సి ద టేబుల్ నేమ్ ప్లేయర్. ఎంటర్. సో యూ కెన్ సి టేబుల్ అనే ప్లేయర్ అనే టేబుల్లో నేమ్ ఉంది, ఏజ్ ఉంది, స్కోర్ ఉంది అండ్ ఏ డేటా టైప్లో ఉన్నాయి. నేమ్ వచ్చేసి varchar ఉంది, ఏజ్ ఇంటీజర్లో ఉంది, స్కోర్ ఇంటీజర్లో ఉంది. అండ్ ఇక్కడ నల్ అంటే నల్ వాల్యూ ఉండొచ్చా అంటే ఎస్ అని చెప్తున్నాము. ఆ నల్ వాల్యూ అంటే ఏంది, కీ వాల్యూస్ అంటే ఏంది, ఇవన్నీ కూడా మనం ఫ్యూచర్లో డిస్కస్ చేస్తాం. క్లియర్. దిస్ ఈజ్ హౌ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ఏ సింపుల్ టేబుల్ ప్లేయర్. ఒక ప్లేయర్ అనే టేబుల్ని మనం ఎలా ఇన్సర్ట్ చేసాము, ఎలా క్రియేట్ చేసాము అనేది ఇక్కడ మనం క్లియర్గా చూసామన్నమాట. సో ప్లేయర్ అనే టేబుల్లో 3 కాలమ్స్ ఉన్నాయి. సో ఇన్ ఫ్యూచర్ నువ్వు ఒక కాలం యాడ్ చేయాలంటే యాడ్ చేయొచ్చు, ఆల్రెడీ ఉన్న కాలంని డిలీట్ చేయాలంటే చేయొచ్చు. ఇవన్నీ కూడా నేను చెప్తాను స్లోగా. ఓకే, సో కమింగ్ టు ద డేటా టైప్. సో డేటా టైప్స్ విషయానికి వస్తే మనకు RDBMSలో లేదా SQLలో ఏమేం డేటా టైప్స్ ఉన్నాయి అంటే ఇంటీజర్, ఫ్లోట్, స్ట్రింగ్, టెక్స్ట్, డేట్ అండ్ టైం అండ్ బులియన్. ఇందులో కొన్ని మాత్రమే ఇంపార్టెంట్ డేటా టైప్స్ ఉంటాయి, వాటి గురించి నేను డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నౌ మనం ఇందాక టేబుల్ మాత్రమే క్రియేట్ చేసాము, అందులో డేటాని నేను ఇన్సర్ట్ చేయలేదు. సపోజ్ ఇఫ్ ఐ వాంట్ టు ఇన్సర్ట్ డేటా ఇంటూ ద టేబుల్. సో ఎక్సెల్ షీట్లో మనం తీసుకున్నాం కదా, లైక్ విరాట్, రాకేష్, సాయి వీళ్ళ డేటాని నేను నా ప్లేయర్ అనే టేబుల్లో ఇన్సర్ట్ చేయాలి అనుకుంటున్నాను. దెన్ ద syntax is this one, we will do directly, no problem. So insert into తీసుకుంటున్నాను అంటే టేబుల్లోకి డేటాని ఇన్సర్ట్ చేయడానికి I use command insert into and write the table name, whatever the table you want to use now. ప్లేయర్ అనే టేబుల్ని యూజ్ చేస్తున్నాను అండ్ what are the values you want to insert. So name comma age comma score. సో ఈ 3 ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాము. ఓకే, నెక్స్ట్ సో వాల్యూస్ వాళ్ళ వాల్యూస్ ఏమున్నాయో అవన్నీ కూడా యూ హ్యావ్ టు ఇన్సర్ట్. దట్ ఈస్ రాకేష్. ఓకే, రాకేష్ అండ్ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, స్ట్రింగ్ వాల్యూ ఇచ్చినప్పుడు యూ షుడ్ యూజ్ డబల్ కోట్స్. క్యారెక్టర్స్ స్ట్రింగ్స్ యూజ్ చేసినప్పుడు. అండ్ ఏజ్ సమ్ 29 రాకేష్ ఏజ్ అండ్ స్కోర్ he has beaten 158. Now enter. So okay, and one row is inserted. Now I want to see whether that row is inserted or not. What is the command I have to use? Select star
from table name. So you can see name, age, score. Rakesh the 29 and 158 score insert అయింది. ఇలా నేను ఇంకొన్ని ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలి? సో ఇన్సర్ట్ ఇంటూ నేమ్, ఏజ్, స్కోర్. ఇన్స్టెడ్ ఆఫ్ రాకేష్ వాల్యూస్ విరాట్. సో నేను స్ట్రింగ్ రాసినప్పుడు కోడ్స్ ఉండాలని చెప్పాను, డోంట్ ఫర్గెట్. విరాట్. నెక్స్ట్ ఏజ్ ఈజ్ 35 అండ్ స్కోర్ ఈజ్ 189. ఓకే, నెక్స్ట్ విరాట్ ఈజ్ ఇన్సర్టెడ్ అండ్ మనం చూద్దాం ఇన్సర్ట్ అయిందా లేదా. ఎంటర్. ఇన్సర్ట్ అయింది. సేమ్ లైక్ దట్ యూ కెన్ ఇన్సర్ట్ more names. Insert values and next Sai, comma, age is 25 and score is 56 score. Okay, comma. Okay sir, ఎక్కువ వాల్యూస్ ఇవ్వాలి అంటే ఓకే. సో నేను కామా అక్కడ అనవసరంగా పెట్టాను, కామా తీసేయండి, సెమికోలన్ పెట్టండి. సో క్వెరీ ఓకే. Now I want to see whether that query is whether that Sai is updated or not. Here you can see I have created a table with 3 names with 3 columns. Okay, this is how you are going to insert some rows into table. So ikkada మీరు కొన్ని మిస్టేక్స్ చేయడానికి పాసిబుల్ ఉంటుంది. సో లైక్ ఏమేమి మిస్టేక్ చేయడానికి పాసిబుల్ ఉంటుంది అనేది కూడా నేను ఇక్కడ డిఫైన్ చేస్తాను. ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి మీరు టేబుల్ నేమ్ తప్పిస్తుండొచ్చు. అంటే ప్లేయర్ అని ఉంది టేబుల్, నువ్వు ప్లేయర్స్ ఇచ్చినావు అనుకో మర్చిపోయి, ఆ టేబుల్ని రికగ్నైజ్ చేయదు, ఎర్రర్ వస్తుంది. సెకండ్ వచ్చేసి ఇక్కడ నువ్వు ఏవేవైతే డేటా టైప్స్ ఇచ్చావో, సపోజ్ విరాట్కి ఏజ్కి ఇంటీజర్ డేటా టైప్ ఇచ్చావు, కానీ నువ్వు ఏం చేసావు అంటే 35 అని చెప్పేసి స్ట్రింగ్ రాసావు, THIRT అట్లా స్ట్రింగ్ రాసావు. సో అప్పుడు ఎర్రర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే నువ్వు ఇచ్చిన డేటా టైప్కి కాకుండా రిలేటెడ్ లేని వాల్యూ ఇస్తే నీకు ఎర్రర్ వస్తుంది. సో ఎగ్జాంపుల్ నేను చూస్తాను. లైక్ ఇన్సర్ట్ ఇంటూ ప్లేయర్ బదులు నేను ఏం పెట్టాను, ప్లేయర్స్ పెట్టాను మర్చిపోయి. ఓకే, అంటే డేటాబేస్ టేబుల్ నేమ్ రాంగ్ ఇచ్చాను. ఓకే, మిగతా మొత్తం రైట్ ఉంది కానీ టేబుల్ నేమ్ రాంగ్ ఇచ్చాను. అప్పుడు ఏమవుతుంది, వాల్యూస్ సాయి అని ఇచ్చేసి ఎంటర్ చేశాను. సో ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది, చూడొచ్చు. ఎర్రర్ 1146 టేబుల్ మహేష్ ప్లేయర్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్. అలాంటి టేబుల్ లేదు. మనం క్రియేట్ చేసిన టేబుల్ నేమ్ వచ్చేసి ప్లేయర్, కానీ ఇక్కడ ప్లేయర్స్ అని ఇస్తున్నావు. సో ఆ టేబుల్ లేదని చెప్పి. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, SQL ఈజ్ నాట్ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. నువ్వు క్యాపిటల్ ఇచ్చినా స్మాల్ ఇచ్చినా పర్లేదు, బట్ స్పెల్లింగ్ షుడ్ బి కరెక్ట్. ఓకే, ఇది ఒక మిస్టేక్. నెక్స్ట్ వచ్చేసి నువ్వేం చేసావు అంటే ఇన్సర్ట్ ఇంటూ ప్లేయర్ అని చెప్పేసి 3 వాల్యూస్ ఇవ్వాలి నువ్వు. సో 3 వాల్యూస్ కాకుండా నువ్వు ఏం చేసావు అంటే వాల్యూస్ అని చెప్పేసి 2 వాల్యూసే ఇచ్చావు. లాస్ట్లో స్కోర్ ఇవ్వలేదు, తర్వాత ఇద్దాంలే అనుకున్నాను, కానీ డేటాబేస్ అలా ఒప్పుకోదు. నువ్వు ఎన్ని అయితే కాలం నేమ్స్ ఇచ్చావో అన్ని వాల్యూస్ కూడా ఇవ్వాలి. కాలం కౌంట్ డస్ నాట్ మ్యాచ్ అంటే కాలం కౌంట్ మ్యాచ్ అవ్వలేదు. పైన నువ్వు కాలం నేమ్స్ ఏమో నేము, ఏజ్, స్కోర్ అని ఇచ్చావు, ఇక్కడ వాల్యూస్ ఏమో 2 ఇచ్చావు, కాలం కౌంట్ మ్యాచ్ కాలేదు అని చెప్తుంది. సో ఇదొక మిస్టేక్ చేసే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పెరాంథసిస్. సపోజ్ ఇన్సర్ట్ ఇంటూ ప్లేయర్ ఎంటర్ కొట్టేసి ఇన్సర్ట్ వాల్యూస్ ఇచ్చేసావు, మర్చిపోయి పెరాంథసిస్ ఎక్కువ పెట్టేది, ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్ ఇట్లా మర్చిపోతుంటాం. ఇది ఒక ఎర్రర్ చేసే ఛాన్స్ ఉంది. ఎంటర్ కొట్టావు. సో ఇది కూడా వన్ టైప్ ఆఫ్ ఎర్రర్. ఇది థర్డ్ ఎర్రర్. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ ఎర్రర్ వచ్చేసి కోడ్స్ మర్చిపోతుంటావు. సపోజ్ ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ అని చెప్పేసి సాయికి 25,56 స్కోర్ కూడా ఇచ్చావు. సాయిరామ్ అనుకుందాం. సాయిరామ్ కోడ్స్ మర్చిపోయావు. ఓకే, పైన డబల్ కోడ్స్ స్ట్రింగ్స్కి కంపల్సరీ ఇవ్వాలని చెప్పాను కదా, సో అది మర్చిపోయావు. సో అది కూడా ఎర్రర్ వస్తుంది. అన్నోన్ కాలమ్ అని సాయిరామ్ అని చెప్పేసి వస్తుంది. అంటే అది స్ట్రింగ్ ఉంటే కంపల్సరీ కోడ్స్ ఇవ్వాలని చూపిస్తుంది అనమాట. ఓకే,
దిస్ ఈజ్ ద ఎర్రర్స్ మీకు వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ సాయి అనేది varchar డేటా టైప్ ఇవ్వాలి, కానీ నువ్వు ఏం ఇచ్చావు అంటే అక్కడ కూడా ఇంటీజర్ డేటా టైప్ ఏదో 14 అని చెప్పేసి ఇచ్చావు. అంటే అక్కడ రావాల్సింది varchar కానీ ఇంటీజర్ వచ్చింది. అప్పుడు కూడా ఏమొస్తుంది, క్వెరీ ఈజ్ ఓకే అని వస్తుంది. ఎందుకనేది నేను చెప్తా, ఇది ఎర్రర్ కాదు. ఓకే, ఎందుకనేది నేను తర్వాత మాట్లాడతా. ఒకసారి మనం టేబుల్ చూస్తే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్లేయర్. సో 14ని నేమ్గా తీసుకుంది డైరెక్ట్, ఎందుకనేది ఫ్యూచర్లో డిస్కస్ చేస్తాం. సో దిస్ ఈజ్ హౌ టు ఇన్సర్ట్ డేటా ఇంటూ టేబుల్స్ బై అవాయిడింగ్ మిస్టేక్స్. ఈ మిస్టేక్స్ చేయకూడదు. నెక్స్ట్ వచ్చేసి రిట్రైవింగ్. అంటే నాకు కావాల్సిన టేబుల్, సపోజ్ నాకు ఒక క్లాస్కి సంబంధించిన టేబుల్ ఉంది, ఆ క్లాస్లో 1000 మంది డేటా ఉంది, అందులో నుంచి నాకు కావాల్సిన డేటా మాత్రమే నేను తీసుకోవాలి అనుకుంటున్నాను. అప్పుడు నేను కమాండ్ యూజ్ చేస్తాను, సెలెక్ట్. ఓకే, సెలెక్ట్ ఈజ్ ఎ కమాండ్ విచ్ ఈజ్ యూజ్డ్ టు రిట్రైవ్ ద డేటా ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ టేబుల్. రిట్రైవ్. సో ఇప్పుడు నాకు టేబుల్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, 3 కాలమ్స్ ఉన్నాయి. నేనేమనుకుంటున్నాను, నాకు 3 కాలమ్స్ వద్దు, ఓకే 2 కాలమ్సే రావాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలంటే సెలెక్ట్ నేమ్ కామా స్కోర్. ఏజ్ అవసరం లేదు నాకు, ఫ్రమ్ ప్లేయర్. సో దిస్ ఈజ్ ద కమాండ్ విచ్ ఐ వాంట్ టు ఎగ్జిక్యూట్. సో నాకు నేమ్ అండ్ స్కోర్ మాత్రమే కావాలి ప్లేయర్ అనే టేబుల్లో నుంచి, ఏజ్ అనేది నాకు అవసరం లేదు. ఓకే, ఎంటర్. సో ఇక్కడ చూడొచ్చు నేమ్ అండ్ స్కోర్ మాత్రమే వచ్చినాయి, ఏజ్ అనేది రాలేదు. సపోజ్ ఇఫ్ యూ వాంట్ ఓన్లీ ఏజ్, వాట్ యూ విల్ డూ నౌ? సో నీకు ఓన్లీ ఏజ్ మాత్రమే కావాలి, ప్లేయర్ అనే టేబుల్లో ఓన్లీ ఏజ్ మాత్రమే కావాలనుకున్నాం. అప్పుడు ఏం చేస్తాము అంటే సెలెక్ట్ ఏజ్. ఓకే, ఫ్రమ్ టేబుల్ నేమ్ ఏంది, ప్లేయర్. ప్లేయర్ అనే టేబుల్లో నాకు ఓన్లీ ఏజ్ ఒకటే కావాలి, ఏజ్ ఒకటే వచ్చేసింది చూడొచ్చు. సో ఇది హౌ టు రిట్రైవ్ డిజైర్డ్ కాలమ్స్. నీకు కావాల్సిన కాలమ్స్ మాత్రమే నువ్వు తీసుకుంటున్నావు అనమాట, అవసరం లేని కాలమ్స్ తీసుకుంటలేవు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు అంటే అన్ని కాలమ్స్ కావాలి. ఓకే, సెలెక్ట్ అన్ని కాలమ్స్ ఏమేమి ఉన్నాయి, నేమ్, ఏజ్, ఆర్డర్లోనే రాయాలని రూల్ ఏం లేదు, స్కోర్. ఓకే, ఫ్రమ్ ప్లేయర్. సో ఇలా అన్నీ వస్తాయి. లేదు ఇంత పెద్ద కమాండ్, సపోజ్ కొన్ని టేబుల్స్కి ఎన్ని 10 కాలమ్స్ ఉంటాయి, 10 కాలమ్స్ నువ్వు రాయలేవు కదా, అప్పుడు ఏం చేయాలంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పెడితే సరిపోతుంది. స్టార్ ఫ్రమ్ ప్లేయర్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్లేయర్ కొడితే అన్ని కాలమ్స్ వస్తాయి. స్టార్ రిప్రజెంట్స్ ఆల్ కాలమ్స్. ఓకే, సో దిస్ ఈజ్ హౌ యు ఆర్ గోయింగ్ టు రిట్రైవ్ కాలమ్స్. నీకు కావాల్సిన కాలమ్స్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటాం. సపోజ్ నేనేమనుకుంటున్నాను అంటే ఐ వాంట్ టు డూ కండిషన్స్. అంటే ఇప్పుడు సపోజ్ స్కోర్ అని ఇచ్చాము, ఇందాక స్కోర్లో 100 కంటే ఎక్కువ కొట్టిన వాళ్ళు మాత్రమే నాకు కావాలి, 100 కంటే తక్కువ కొట్టిన వాళ్ళు నాకు అవసరం లేదు. అప్పుడేం యూజ్ చేస్తామంటే వేర్ అనే కండిషన్ని యూజ్ చేస్తాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్లేయర్. ఓకే, ఎవరు కావాలి నాకు, 100 కంటే స్కోర్ ఎక్కువ కొట్టిన వాళ్ళు మాత్రమే. వేర్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. వేర్ స్కోర్ ఓకే గ్రేటర్ దాన్. ఇక్కడ చూడొచ్చు 100 కంటే ఎక్కువ స్కోర్ కొట్టిన వాళ్ళు ఇద్దరే ఉన్నారు, విరాట్ అండ్ రాకేష్. వాళ్ళిద్దరు నేమ్స్ వచ్చినాయి. ఇక్కడ చూడొచ్చు మనకు 4 ఉంటే మొత్తము, అందులో 100 కంటే ఎక్కువ స్కోర్ కొట్టిన వాళ్ళు ఎంతమంది, 2. ఆ 2 నేమ్స్ మాత్రమే మనకు వచ్చినాయి అన్నమాట. ఈ విధంగా నీకు కావాల్సిన డేటాని నువ్వు రిట్రైవ్ చేసుకోవచ్చు. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్లేయర్ వేర్ కండిషన్. ఏ కండిషన్ కావాలో నీకు ఆ కండిషన్ ఇవ్వచ్చు. సపోజ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్లేయర్ వేర్ నేమ్ ఈక్వల్ టు విరాట్. సో విరాట్ అనే నేమ్ ఉన్నది మాత్రమే నేను సెలెక్ట్ చేయమని చెప్తున్నాను. ఓకే, సో యూ కెన్ సీ విరాట్కి సంబంధించింది మాత్రమే వస్తుంది. సపోజ్ ఇప్పుడు నాకు విరాట్కి సంబంధించి ఏజ్ మాత్రమే కావాలి, మిగతా అన్నీ అవసరం లేదు, విరాట్ ఏజ్ మాత్రమే కావాలి. అప్పుడు ఏం చేస్తాను నేను, సెలెక్ట్
ఏజ్ ఓకే ఫ్రమ్ ప్లేయర్ వేర్ నేమ్ ఈక్వల్ టు విరాట్ ఏజ్ మాత్రమే మీరు అక్కడ చూడొచ్చు 30. ఈ విధంగా డేటాని యూ కెన్ ఫిల్టర్. ఇది డేటాని ఎలా ఫిల్టర్ చేసుకోవాలి, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా నుంచి మనకు కావాల్సిన డేటాని మాత్రమే ఎలా తీసుకోవాలనేది ఇప్పుడు చూసాం. నౌ అప్డేట్ రోస్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటా ఏదైతే ఉందో దాన్ని అప్డేట్ చేయాలి. సపోజ్ విరాట్ ఏజ్ 35 ఉంది కానీ అతని ఏజ్ 38 రావాలి అంటే అప్డేట్ చేయాలి నేను. ఓకే, దానికోసం ఏం చేస్తాము అంటే అప్డేట్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. అప్డేట్ ఓకే, సో అప్డేట్ టేబుల్ నేమ్, ఏ టేబుల్ని నువ్వు అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాం, ప్లేయర్. సో ప్లేయర్ అనే టేబుల్ని అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాం. దానికోసం కీవర్డ్ వాడతాం సెట్. అప్డేట్ సెట్ కాలం ఏంటి, ఓకే ఏజ్ ఈక్వల్ టు 38. 35 ఉండేది 38 చేయాలి. ఎవరికి చేయాలి అంటే కండిషన్ వేర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు విరాట్, where name is equal to Virat. So one row matched and changed అని వస్తుంది. సో ఈజ్ దట్ చేంజ్డ్ ఆర్ నాట్ చూద్దాం ఒకసారి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్లేయర్. ఓకే, ఇక్కడ చూడొచ్చు విరాట్ ఏజ్ 35 ఉండేది 38 అయింది. సో ఈ విధంగా రోస్ని అప్డేట్ చేయొచ్చు యూజింగ్ వేర్ కండిషన్ ఆర్ డైరెక్ట్లీ. నెక్స్ట్ ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ 14 అనేది అనవసరంగా ఇచ్చాం కదా మనం రో, సో దాన్ని నేను డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను. సో డిలీట్ చేయడానికి కమాండ్ ఏంటి అంటే డిలీట్ ఫ్రమ్ ఓకే ప్లేయర్. ఓకే, సో ఎవరిని డిలీట్ చేద్దాం అనుకుంటున్నావు, వేర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు 14 అని నేనేమి ఇచ్చాము అది డిలీట్ చేయాలి. స్పెల్లింగ్ రాంగ్ రాశాను, సారీ. డిలీట్ ఫ్రమ్ ప్లేయర్ వేర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు 14. సో 1 రో ఎఫెక్టెడ్, అది డిలీట్ అయిందో లేదో చూద్దాం. సో 14 అనే నేమ్ డిలీట్ అయిపోయింది చూడొచ్చు. ఈ విధంగా మనకు అవసరం లేని రోస్ని డిలీట్ చేయొచ్చు అండ్ అప్డేట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి డ్రాప్ టేబుల్. డ్రాప్ అంటే ఏంటి, మొత్తానికే టేబుల్ని డిలీట్ చేయడం. ఇందాక డిలీట్ అంటే ఏంది, రోస్ని మాత్రమే డిలీట్ చేసినావు, అది కూడా కండిషన్ సాటిస్ఫై అవుతేనే డిలీట్ చేసినావు. ఇప్పుడు నేను ఏమంటున్నాను అంటే అసలు మొత్తానికి నాకు ఒక టేబుల్ వద్దు అనుకున్నాను, ఆ టేబుల్ని. సో ఇప్పుడు నేను మొత్తానికే టేబుల్ని డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను. అలా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టేబుల్ని డిలీట్ చేయకుండా ఒక టేబుల్ క్రియేట్ చేసి దాన్ని డిలీట్ చేద్దాం. క్రియేట్ టేబుల్ స్టూడెంట్ అనే టేబుల్ని నేను క్రియేట్ చేస్తున్నాను. కాలమ్స్ ఏంటి అండ్ డేటా టైప్ ఏంటి ఇవ్వాలి కదా. స్టూడెంట్ ఐడి STID, డేటా టైప్ వచ్చేసి ఇంటీజర్. నెక్స్ట్ ST నేమ్ varchar. ఓకే, నెక్స్ట్ స్టూడెంట్ అడ్రస్ varchar. ఓకే, అండ్ వీటి varchar రాసినప్పుడు మనం వాటికి సైజ్ ఇవ్వాలి కంపల్సరీ 20, అంటే 20 క్యారెక్టర్స్ వరకు రాసుకోవచ్చు. సైజ్ 20. సో ఇలా ఒక టేబుల్ని నేను క్రియేట్ చేశాను. 1 టేబుల్ ఈజ్ క్రియేటెడ్ అయిందా లేదా. షో టేబుల్స్, టేబుల్ క్రియేట్ అయింది. ఇంతకుముందు ప్లేయర్ ఒకటే టేబుల్ ఉండే, స్టూడెంట్ టేబుల్ కూడా క్రియేట్ అయింది. ఇప్పుడు నేను ఆ టేబుల్ మళ్ళీ వద్దనుకుంటున్నాను, స్టూడెంట్ అనే టేబుల్ వద్దనుకుంటున్నాను. అప్పుడు డ్రాప్ చేసేయాలి. ఓకే, డ్రాప్ టేబుల్ నేమ్ ఇవ్వండి.
student. Sorry, drop table. Syntax drop space table. Drop table student. So enter. Okay. Delete అయిందా లేదో చూద్దాం. సో టేబుల్స్. సో ప్లేయర్ టేబుల్ ఒకటే ఉంది, స్టూడెంట్ టేబుల్ డ్రాప్ అయిపోయింది. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు టేబుల్లో మనం ఎన్ని కాలమ్స్ ఇచ్చాము? 3 కాలమ్సే ఇచ్చాము. నేనేమనుకుంటున్నాను అంటే ఇంకో కాలం యాడ్ చేయాలి అనుకుంటున్నాను. సో ప్లేయర్ నేమ్ ఇచ్చాము, ఏజ్ ఇచ్చాము, స్కోర్ ఇచ్చాము. ఇప్పుడు జెర్సీ నెంబర్ ఒకటే యాడ్ చేయాలి అనుకుంటున్నాను నేను. ఓకే, ప్లేయర్ జెర్సీ నెంబర్ ఉంటుంది కదా, దాన్ని నేను యాడ్ చేయాలి అనుకుంటున్నాను. దానికోసం ఏం చేస్తున్నాను? ఆల్టర్ అనే కమాండ్ ఈజ్ యూజ్డ్ టు చేంజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ టేబుల్. ఓకే, అప్డేట్ కమాండ్ ఏమో టేబుల్లో ఉన్న రోస్ని అప్డేట్ చేయడానికి, ఆల్టర్ టేబుల్ని స్ట్రక్చర్ చేంజ్ చేయడానికి, డిజైన్ చేంజ్ చేయడానికి. ఆల్టర్ ప్లేయర్. సో ఆల్టర్ టేబుల్ నేమ్ ప్లేయర్ యాడ్. సో నేను యాడ్ చేద్దాం అనుకుంటున్నాను ఒక ఎక్స్ట్రా కాలమ్ని. ఏంటిది అది? జెర్సీ నెంబర్ జే నెంబర్ అనుకుంటున్నాను నేను. ఓకే, సో జెర్సీ నెంబర్ అండ్ దాని డేటా టైప్ ఇంటీజర్ కదా, ఇంట్. ఓకే, దిస్ ఈజ్ ఇంటీజర్ అనిద్దాం మొత్తం. ఆల్టర్ టేబుల్. ఓకే, ఇలాంటి మిస్టేక్స్ చేస్తుంటాము. ఆల్టర్ టేబుల్ ప్లేయర్. ఓకే, ఆల్టర్ టేబుల్ ప్లేయర్ నెక్స్ట్ జెర్సీ నెంబర్ ఇంటీజర్. సో హియర్ యూ కెన్ సి జెర్సీ నెంబర్ క్రియేట్ అయిపోయింది. అయిందా లేదా చూడాలి అంటే, మనం టేబుల్ స్ట్రక్చర్ చూడాలి అంటే కమాండ్ ఏంటి? డిస్క్రిప్షన్ డిఎస్సి ప్లేయర్. ఇక్కడ మీరు చూడొచ్చు జెర్సీ నెంబర్ అనే కాలం ఒకటి ఇన్సర్ట్ అయిపోయింది. సో ఒకసారి సెలెక్ట్ జెర్సీ నెంబర్ ఏమొచ్చింది మరి? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్లేయర్. సో జెర్సీ నెంబర్ తీసుకున్నట్లయితే ఏం రాలేదు, నల్ వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం అప్డేట్ చేయొచ్చా అంటే చేయొచ్చు. ఎలా? అప్డేట్ టేబుల్ నేమ్ ఏంది? ప్లేయర్. అప్డేట్ ప్లేయర్ సెట్ జెర్సీ నెంబర్. ఓకే, జెర్సీ నెంబర్ మార్చాలి కదా మనం. జెర్సీ నెంబర్ ఈక్వల్ టు 25 అని ఇచ్చాం సపోజ్. ఓకే అయిపోయింది. ఓకే, అన్నిటికీ జెర్సీ నెంబర్ డిఫాల్ట్గా 25 వచ్చేస్తుంది. ఓకే, 25 జెర్సీ నెంబర్ వచ్చింది. అది కాదు, నాకు విరాట్కి 18 జెర్సీ నెంబర్ అవ్వాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు నేను అప్డేట్ ప్లేయర్ జెర్సీ నెంబర్ ఈక్వల్ టు సెట్ కదా, సెట్ జెర్సీ నెంబర్ ఈక్వల్ టు 18. ఎవరికి? వేర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు విరాట్. ఓకే, విరాట్ అనే నేమ్ ఉన్న దగ్గర నేను ఏం చేయాలి? జెర్సీ నెంబర్ 18 రాయాలి. సో క్వెరీ ఓకే అయిపోయింది. యూ కెన్ సీ వన్స్. సో హియర్ విరాట్కి జెర్సీ నెంబర్ 18 వచ్చింది, చూడొచ్చు. ఈ విధంగా మనం టేబుల్లో ఎక్స్ట్రా కాలం యాడ్ చేసి డేటాని అప్డేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు అవసరం లేని కాలంని డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను ఏజ్ అనే కాలం అవసరం లేదు. ఐ వాంట్ టు డిలీట్ దట్ ఏజ్ కాలం. ఏం చేస్తాం? ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్సర్ట్ యూజ్ డిలీట్. ఓకే, నెక్స్ట్ రీనేమ్. ఇక్కడ నేను జెర్సీ నెంబర్ అనేది మొత్తం రాయలేదు, జే నెంబర్ అని రాశాను. మొత్తం రాయాలనుకుంటున్నాను. దానికి మనం ఏం చేస్తాము అంటే రీనేమ్ అనే కమాండ్ని యూజ్ చేస్తాం. లైక్ ఆల్టర్ టేబుల్ ప్లేయర్. ఓకే, రీనేమ్. సో కాలమ్ నేమ్. ఓకే, రీనేమ్ కాలమ్ J number 2. So J num 2 jersey నెంబర్ అని పెట్టాలి.
1 రో ఎఫెక్టెడ్ అండ్ జెర్సీ నెంబర్ వచ్చిందా లేదా చూద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్లేయర్, జెర్సీ నెంబర్ అనేది వచ్చింది చూడండి. కాలం నేమ్ని రీనేమ్ చేసినాం. సో అదేవిధంగా మనం టేబుల్ నేమ్ని కూడా రీనేమ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది టుడే క్లాస్. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. ఈ క్లాస్కి సంబంధించిన పీడిఎఫ్ మీకు కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకొని స్క్రీన్ షాట్ని వాట్సాప్ నెంబర్కి పంపిస్తే కోర్సు మొత్తం పీడిఎఫ్ మీకు వస్తుంది. ఓకే.